విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు నిజంగా ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపించి ఉంటే ప్రజలు పట్టం కట్టేవారు కాదు. అమర్కు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తనతో చర్చకు రావాలి అని సవాల్ విసిరారు. ఆదివారం ఉదయం 11 గంటలకు విజయఎఫ్ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సిద్ధమని రామ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే స్థాయి కోడిగుడ్ల శాఖ మాజీ మంత్రి అమర్కు లేదు అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. నిజంగా అమర్కు చిత్తశుద్ధి ఉంటే తనతో చర్చకు రావాలి అని సవాల్ విసిరారు. శనివారం వైజాగ్ జర్నలిస్టు ఫోరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బివి రామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపిస్తున్నారు అని అమర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. దీనికి సంబంధించి విజయఎఫ్ ప్రెస్ క్లబ్ను ఇప్పటికే బుక్ చేశానని తెలిపారు. విలేకరుల సమావేశంలో టీడీపీ 14వ వార్డు అధ్యక్షుడు పివి వసంతరావు, బొల్లినేని వెంకటేశ్వరరావు, అడారి ఉమాశంకర్, సందిరెడ్డి, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదో చంద్రబాబు పైన ఏదో ఉత్తరాంధ్ర పైన సవితి ప్రేమ ఉందని చెప్పి మాట్లాడుతున్నాం. అసలు ఆ మాటని గెలవచ్చు అతనికట్లేదు. ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉంటే 32 స్థానాలు ప్రజలు టీడీపీకి, కూటమికి, బీజేపీకి, జనసేనకు మద్దతు పలికారు. వైసీపీ ఘోరాతిఘోరాత్మకంగా ఓడించారు. ఏదైతే మూడు రాజధానులు మొదటి నుంచి అన్నారో మేము మొదటి వ్యతిరేకిస్తూ వచ్చాం 3 రాజధానుల పైన. మరి ఈవేళ నిజంగా వైకాపాలో ఎవరైతే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే అమర్నాథ్ 175 మందిలో చివరిగా అంత భారీ మూలంతో ఓడిపోయావు 50 సంవత్సరాల స్థితుల పైన. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే ఏదో దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంది. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇదే బీజేఎఫ్లో 11 గంటలకి తేల్చుకుందామని అడుగుతున్నా. మీ జగన్ ఏం చేశారో, మా చంద్రబాబు ఏం చేశారు. ఎందుకంటే నువ్వు మాయమాటలు చెప్పమాక. నువ్వు నిజంగా ఉత్తరాంధ్ర బిడ్డ అయితే రా చూసుకుందాం, ఇదే విధంగా చూసుకుందాం. ఈరోజు మీ నాయకుడు 26 జిల్లాలకి 20 ఎయిర్పోర్ట్లు పెడతానని చెప్పాడు. ప్రతి మాట చెప్పాడు. అన్ని వర్గాన్ని మోసం చేశాడు. మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి ఏ వర్గాన్ని, అటు పారిశ్రామిక వర్గాన్ని, కార్మికుల్ని, టీచర్లని, నిరుద్యోగుల్ని, రైతుల్ని అందరినీ దాఖలు చేశారు 5 సంవత్సరాల పరిపాలన. అందుకే విసిగెత్తిపోయి ఈ జగన్ మాకు వద్దు, ఈ పార్టీ మాకు వద్దు అని చెప్పి జనాలు చీకొట్టారు. అయినా సరే మీకు ఇంకా 30 రోజులు అయింది చంద్రబాబు పాలన మొదలై. ఈ 30 రోజుల్లో ఆయన చెప్పిన హామీ ప్రకారం 4 వేలు ఇస్తా అని చెప్పారు, 4 వేలు ఇచ్చారు. డిఎస్సి మేము తీసుకొచ్చారు. మరి ఇవాళ ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత 6 నెలల పాటు వేచి చూసి మాట్లాడారు. అది కూడా ప్రజావేదిక కూడుతూ స్టార్ట్ చేశారు. మరి మేమే విధ్వంసం చేయట్లేదే. ఇవాళ మీరు రాష్ట్రంలో 26 పార్టీ కార్యాలు అక్రమంగా కట్టేశారే ఇట్లా పర్మిషన్ లేకుండా. ఇవాళ మీరు తల నెత్తికెక్కి ఏదో మేమే ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ళు పరిపాలిస్తాం అన్నట్టు వ్యవహరించారు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలే రాజులు తప్ప మీరు కాదు. మీరు ప్రజాసేవకులు. మీరైనా టీడీపీ వాళ్ళని ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ప్రజాసేవకుడు. మీరు ఇది విస్మరించి ఈనాడు నల్ల పొగరుతో మాట్లాడారు కోడిగుడ్ల మంత్రి. నేను ఒకటే నేను ప్రశ్నిస్తాను, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోసం పోరాటం చేస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అంతేకాని వాళ్ళ స్వార్థం కోసం కాదు. చంద్రబాబు అయిన తర్వాత చెప్పారు నా కోసం ట్రాఫిక్ ఎక్కడ ఆపదని చెప్పారు. 5 నిమిషాలు మించారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్ష చేసి రాష్ట్రాన్ని దారిలో పెట్టడం కోసం, ఉద్యోగ కల్పన కోసం వాళ్ళు శ్రమిస్తున్నారు. అన్ని వర్గాల్ని ముందు తీసుకునే ఉద్దేశంతో వాళ్ళు పాటుపడుతున్నారు. కానీ ఈరోజు మీరు ఏం చేశారు? నిజంగా నేను